ఈ సంత నన్నెట్ట పోనీ పోనీయవు కూసంత పంచేయనీయవు మా ఊరి ముద్దుల బావా ఒక్క సూపుతోని సంపేశవురా. నువ్వు జీవితంలో చాలా కోల్పోయినావనే చెప్పుకోవాలి. హైదరాబాద్కి వస్తే అందరూ సంపాదిస్తాను, నేను మాత్రం అన్ని కోల్పోయాను. దివ్య, నువ్వు అన్నావు కదా యూఎస్ నుంచి మాకు ఒకరు సుమన్ టీవీ నుంచి చూసి మాకు సహాయం చేస్తూ ఉన్నారు. బాధపడకమ్మా, నేను నీ కొడుకుని అనుకో, నువ్వు 10 నెలలు మూసి కనకపోయినా నేను నీ కొడుకునే, నాకు శక్తి ఉన్నంత వరకు నేను నీకు 3500 పంపిస్తాను చెప్పి. యాక్చువల్లీ యువర్ సుమన్ టీవీ ఆల్ యూ గైస్, మన మీరందరూ చేస్తున్న చాలా మంచి ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఐ విష్ యువర్ ఛానల్ షుడ్ బి స్ప్రెడ్ ఆల్ ఓవర్ గ్లోబ్ లైక్ BBC and all the things. వా, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. నీకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ నీ గొంతు, మంచిగా పాటలు పాడుతావు, తీయటి గొంతు ఉంది. మరి దీని మీద నువ్వు ఇంక ఇప్పుడు ఫోకస్ చేయొచ్చు కదా, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా పాటలు పాడడం. నేను స్టార్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు నా ఓన్గా నేను పోయి పెట్టుకోవాలంటే నా దగ్గర బడ్జెట్ లేదు. ఇక నేను ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నా కాబట్టి ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వెళ్ళట్లేదు. నాకు ఇప్పుడు వెహికల్ ఛార్జెస్ ఇలా నేను డైరెక్ట్ ఓన్గా ఫోన్ చేసి నాకు ఛార్జెస్ అని అడగలేను. నేను బెడ్ రెస్ట్లో ఉన్నా కదా, ప్రతి ఒక్కరు చెప్పిన వాళ్ళందరికీ రమ్మని వాళ్ళందరికీ నా హెల్త్ బాగాలేదు, నేను బెడ్ రెస్ట్లో ఉన్నా, నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నేను కూడా చెప్పుకోలేను కదా. కొన్ని నీ పరిస్థితి తెలిసి ఉంటుంది కదా కొంతమందికైనా. ఇప్పుడు నేను ఎవ్వరు చెప్పలేదు, యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఒక్క వీడియో కూడా చేసి పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒకరు నన్ను అడిగిండ్రు కాల్ చేసి, అక్క నువ్వు రీల్స్ చేస్తలేవు ఎందుకంటే, ఒక్క వీడియో చేసి పెట్టిన. కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది, దానివల్ల నేను చేయలేకపోతున్నా, ఏమనుకోకండి అని చెప్పి పెట్టేసిన. అప్పుడు 3-4 కామెంట్స్ పెట్టింది, నువ్వు ఓకే అయినాక చేస్తూలే అక్క, ఫస్ట్ నీ హెల్త్ కవర్ కావాలి అని చెప్పి పెట్టారు. కాదు దివ్య, అడగందే అమ్మ కూడా పెట్టదు అని అంటూ ఉంటారు. నీకు ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు మనకు చెప్తే 10 మందికి తెలిస్తే సాయం చేస్తారు. డ్యూటీ చేసే TV9 దగ్గరనే మేడం వాళ్ళు పెడతా అంటేనే 2-3 సార్లు అడ్డుకొని పెట్టనివ్వలేదు. నేను డ్యూటీ చేసే దగ్గర వాళ్ళకంతా తెలుసు పరిస్థితి ఎట్లుంది, ఎట్లా గడుస్తుంది అన్నది తెలుసు. 1 అవర్ పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు, 1 డే లీవ్ ఇవ్వమంటే ఇవ్వలేదు, పోనీ ఏమైనా హెల్ప్ చేసిందంటే చేసే వాళ్ళని చేయనీయలేదు. అప్పుడే అంత పేరున్నప్పుడే నాకు ఏం పెట్టముందుకే ఇంత తమ్ములు వేసుకుంటా ఇంత సాయం చేసిన అని చెప్పి పెట్టారు. నేను ఇప్పుడు మళ్ళీ నా కాలిరినాక ఇప్పుడు ఎవ్వరు ఇంటర్వ్యూ తీసుకోకపోయినా నా అంతకు నేను వీడియో చేసి పెట్టచ్చు. అవును, అది అందరు జనాలకు పోతుంది. అవును, కానీ ఏమనుకుంటారు, ఇంకా మళ్ళీ హెల్ప్ కోసమే అడుగుతుంది, నాకు ఇప్పటికే చేయకపోయినా చేసిన అని చెప్పుకుంటాను, మళ్ళీ హెల్ప్ కోసమే అడుగుతుంది అని అనుకుంటారు. సాధారణంగా సగం మంది అయ్యో దాన్ని జాలిపడే వాళ్ళు ఉంటారు, సూటిపుటి మాటలతోని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకే నాకు కష్టం వచ్చిందని ప్రతిసారి కష్టం వచ్చిందని చెప్పుకొని పబ్లిసిటీ చేసుకొని అందరి ముందర ఏలన ఏడ్చుకుంటుండే దానికంటే నా తలరా తింతే అని 4 గోడల మధ్య ఏడ్చుకుంటూ ఉంటాను. ఇంకా అంత మించి ఇంకేం చేస్తాం. లేదు, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం అలాంటిదండి. నిజంగా ఎలా ఉంటుందంటే, బెడ్ మీద 6 నెలలు ఉన్నా నేను సిమెంట్ పెడతాను, ఒక్కరు కూడా చూడనీకి రాలేదు అసలు, ఒక్కరు కూడా. ఇప్పుడు నువ్వు లీవ్లో ఉన్న సార్, నేను అందుకే వస్తున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్తే తీసుకుంటాను సార్ అన్న. డ్యూటీ చేయకుండా ఉంటే నేను అందులో కూడా వెళ్ళేదాన్నేమో, దానివల్ల బహుశా 4-5 అవకాశాలు వచ్చనేమో, చెప్పలేం కదా. చానిటికి నేను చేసిన తప్పేందంటే ఆడ చేయడమే కావచ్చు. కొందరు ఏమనుకుంటారంటే TV9లో చేస్తేనే అవకాశం వచ్చింది, పేరు వచ్చింది అంటారు. TV9లో చేస్తే నేను ఎన్నిటికి నష్టపోయినా నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏమంటారంటే అక్కడ ఉండి పని చేస్తేనే పేరు వచ్చింది, TV9లోనే అంటుందంటే, TV9 అనట్లేదు నేను, కొందరు ఎంప్లాయీలను అంటున్నా. TV9 అస్సలు అనట్లేదు నేను. TV9 నాకు పుట్టినిల్లు అని చెప్పుకున్నదాన్ని నేను. ఇప్పుడు మొన్న కూడా ఒకసారి వచ్చిందంట నెల్లూరు నుండి, ఇక్కడ ఏదో చిన్న పని మీద, అమ్మ దివ్య బాగున్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నేను TV9 దగ్గర ఒకసారి బయటికి రమ్మా అని చెప్పి అన్నాడు. నేను TV9 దగ్గర లేను సార్, ఇంటి దగ్గర ఉన్నా అన్నాడు. ఒకసారి నాకు హెల్ప్ చేయనీకి వచ్చిండు, అయినా కూడా నన్ను బయటికి పంపించలేదు. 2 hours నేను వెయిట్ చేసి వెళ్ళిపోయిండు. ఫారెన్ నుండి వచ్చిందంట సార్, పంపలేదు నన్ను, బయటికి పంపలేదు గేట్ కాడ నుండి. ఆయన బ్యాక్ పెయిన్ ఉందంట, పట్టేసుకొని ఒక 2 hours వెయిట్ చేసి వెళ్ళిపోయిండు. అన్నం తిన్న టైం ఉంటాయి కదా, 1/2 hour, ఆ టైం అయినా నేను వెళ్తా అన్న, ఆయన వెళ్ళనివ్వలేదు. సూపర్వైజర్ల పైలు ఉండే అడ్మిన్ సార్లు అంత ఫోకస్ పెట్టి అంత కక్ష కట్టిరు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇయ్యడు అన్నట్టు అక్కడ పెద్దవాళ్ళ దాకా ఏం తెలీదు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళతోనే నీకు అన్నీ ఆగిపోయినాయి అంటావు, అంతేనా?
నేనేనా నిజంగా నీ గురించి వింటుంటే దెబ్బ మీద దెబ్బ తాకడం అంటే ఇదేమో, పుండు మీద కారం చల్లినట్టు, దెబ్బ మీద దెబ్బ తాకినట్టు. సరే దివ్య, ఫైనల్గా నేను ఒకటే అడుగుతున్నాను నిన్ను, నీకు ఇన్ని దెబ్బలు తాకినాయి, నువ్వు పని చేసిన చోటు నుంచి నీకు ఎలాంటి ఆదరణ రాలే, నీ ఇంటి వాళ్ళ నుంచి ఏమన్నా వచ్చిందా? అంటే అత్తగారింటి వైపు నుంచి కానీ అక్కడి నుంచి ఎట్లుండేది నీకు సపోర్ట్? అత్తగారింటి కాండి ఎవరు వస్తారు, ఎవరు రారు. ఎవరు రాలే. పోయినా కూడా పలకరించే వాళ్ళే లేరు. అక్కడికి పోయినాక వాళ్ళకి ఏం అవసరం పలకరించడానికి? అత్తగారింటిగా నేను సపోర్ట్ లేదు. అప్పుడు మా ఆయనకు తలకి యాక్సిడెంట్ అయినప్పుడు మా మరిది ఉన్నాడు, ఓ వారం 10 రోజులు హాస్పిటల్లో మాతోనే ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు కానీ ఇంకా తర్వాత చిన్న చిన్న మాట పెరిగి కాలుకి యాక్సిడెంట్ అయినప్పుడు మా మరిదిన్న మా ఆయన వచ్చిందని చెప్పి మా మరిది వాళ్ళని మా మరిదిన్న కూడా సపోర్ట్లు చేయలేకపోయిందని చెప్పి చిన్నగా డిస్కషన్ అయ్యి కొంచెం దూరం అయిపోయింది. నీకు ఇప్పుడు ఎటువంటి సపోర్ట్ లేదు అమ్మ వాళ్ళ నుంచి కానీ? అమ్మ వాళ్ళంటే కొంచెం తమ్ముళ్ళు అందరూ పని చేసే వాళ్ళే కదా, వాళ్ళ తరపు నుండి వాళ్ళకి దోచినంత సాయం అయితే చేస్తుర్రు, అంతో ఇంతో. వాళ్ళు పని చేస్తారు, బతికేటోళ్ళే కదా, అంతా రెండుకు ఉండి బతికేటోళ్ళే కదా. ఇన్ని కష్టాలు పన్నా, బాపు లేడు, అమ్మ ఏం పని చేయదు, తమ్ముళ్ళకు మొన్న 2 సంవత్సరాలకి అట్లా పెళ్ళైనాయి, ఇంకా వాళ్ళకు చిన్న చిన్న బాబు, ఇంకా అంతంతా జీవితాలే కదా అందరికి. చిన్న చిన్న జీవితాలు. చెల్లె భర్తకు రీసెంట్లీనే భర్త చనిపోయింది చెల్లెకు. ఇంకా మా చెల్లెకు కూడా 2 ఆడపిల్లలు. ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేక 2 నెలలు హాస్పిటల్లో ఉండి చనిపోయిండు. నిజంగా దారుణం కదా, దారుణం. దేవుడు మా కుటుంబం మీదనే పగబడుతుంది. నువ్వు జీవితంలో చాలా కోల్పోయినావనే చెప్పుకోవాలి. హైదరాబాద్కి వస్తే అందరూ సంపాదిస్తాను, నేను మాత్రం అన్ని కోల్పోయినా. అంటే మరి నీకు ఎక్కడ ఏమైతుంది, నువ్వు ఎక్కడ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయకపోవడమే నీకు ఏమన్నా కారణమా అని అనిపిస్తుంది. తెలియదు ఎవరి తరపున అయితే నీకు అవకాశాలు వచ్చినాయి, నువ్వు ధైర్యం చూపించలే, నువ్వు ఒక అడుగు ముందుకు వేయలేకపోయినావు. ఎందుకు వేయలేను మేడం? అవకాశాల కోసమే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది దానివి. ఎదురు చూసినా ఇన్ని బాధలు పడుకుంటూ ఇప్పటికీ ఇక్కడే ఉండి పోరాడుతున్నా ఒంటికాలతోని. ఆయన కాలిగినా, నాకు కాలు దెబ్బ తాకినా, ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా ఉండుకుంటా పోరాడుకుంటూ వస్తున్నా, ఇక్కడే ఉంటున్నా కదా. అట్లనైనా కూడా దేవునికి జాలలేదో మరి ఎవరేం చేస్తారో తెలియదు. ఈవెంట్లకు వెళ్దాము ప్రోగ్రాంలకు అని అనుకున్నా, 2-3 సార్లు కూడా కాల్ చేసిండ్రు. ఒకసారి అన్నాడంట, ఆమె పెద్ద సింగరు, ఆమె చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆమెకు చాలా ఇవ్వాలి, అంత పెద్ద సింగరు 5-10 వేలకు అయితే రాదు, ఆమె అంత పెద్ద సింగర్ వచ్చి స్టేజ్ మీద 5-10 వేలకు పాడుతుందా, ఆమెకి ఎక్కువ, అంత పెద్ద పెద్ద సింగర్లు వస్తే ఆమెకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్నారట. నాకు పాడితేనే ఎవరు ఇవ్వలేదు 10,000, ఒక ఈవెంట్కి పోతే 10-20 వేలు కాదు ఎక్కువ ఆశిస్తానంటే ఇక నేను ఎందుకు అడుగుతా? నేను ఎవరినైతే అడగలే. అట్లా అన్నారంట. పాడిన పాటకే నీకు డబ్బులు సరిగ్గా రాలేదు, ఒక ఈవెంట్కి వెళ్తే ఆమె అంత పెద్ద సింగర్ వచ్చి పాడితే 30-40 వేలని తీసుకుంటది అని చెప్పి అన్నారంట. అప్పటి నుండి ఎవరైనా భయపడతారు కదా అంతా అంటే. నేనైతే ఎవరితో అనలేదు, ఇంత తీసుకుంటా ఒక ప్రోగ్రామ్కి వస్తాను ఎవరితో అనలేదు. అమ్మో పల్సర్ బైక్ దివ్యజ్యోతి గారు, ఆమె అంత పెద్ద సింగరు, ఆమె వచ్చి ఒక ఈవెంట్కి రావాలంటే ఆమె 30-40 వేలనే తీసుకుంటుంది అని అన్నారంట. 5,000 ఇచ్చినా చాలు కదా, నేను వెళ్తా. 30-40 వేలు పక్కన పెట్టు, 5,000 ఇచ్చినా వెళ్తా కదా. సరే, ఇప్పుడు ఒకవేళ ఫైనల్గా నీకు ఇది చూసిన తర్వాత మంచిగా నీకు సపోర్ట్ ఇస్తాము అంటే, అవకాశాలు ఇస్తాము అంటే చేస్తావా? అవకాశాలు ఇస్తే ఎందుకు పోను మేడం, ఖచ్చితంగా పోతా కదా. నా హెల్త్ పరంగా చూసుకుంటే పోతా ఖచ్చితంగా, కానీ నేను ఫస్ట్ కవర్ కావాలి కదా. నాకు కూర్చోనిక ఇబ్బంది అవుతుంది. ఒక్క 10 నిమిషాలు నేను గట్టిగా నిలబడలేను, గట్టిగా మాట్లాడలేను. బ్యాక్ పెయిన్ వల్ల బొక్కకు ఆపరేషన్ అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను మెడిసిన్స్ కూడా వాడతలేను, హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకు? ఇంకా నాకు వెళ్ళక ఇబ్బంది పరంగా వెళ్ళాలంటే టెస్టులకు దీనికి. ఇప్పుడు ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది అని చెప్పి TV9లో చాలా బతలాడినా. నాకు చాలా పెద్ద పేరు వచ్చినాక, నేను ఒక పొజిషన్లో ఉన్నాక, మీరు వద్దన్నా నేను ఉండను, మీరు ఉండమన్నా నేను ఉండను. అప్పుడు నేను వెళ్ళిపోతా కదా సార్, నేను వెళ్ళిపోయేదాకానైతే నన్ను డిస్టర్బ్ చేద్దామని చెప్పి 2-3 సార్లు నన్ను కావాలని ఫోకస్ పెడితే చెప్పిన. మా ఆయనకి 2సారి ఆపరేషన్ ఫెయిల్ అయిందా, రాడ్లు తీయించాలి, ఆయనకి ఎఫెక్ట్ పడుతుంది. ఈఎస్ఐ కార్డు నాకు ఇంపార్టెంట్. TV9లో దెబ్బ తాకడం వల్ల నాకు మెదట్లో కూడా దెబ్బ తాకింది, బ్లడ్ అయిపోయింది. దానివల్ల కూడా నరాలు దెబ్బ తింటున్నాయి, కాలు చేత పడిపోతుంది అని MRI స్కానింగ్లో చెప్పిరు. ఇండియన్ ఐడల్లా సెలెక్ట్ అయినప్పుడు ఒక మేడం నన్ను వాళ్ళ ఈఎస్ఐ హాస్పిటల్లో తెలిసిన డాక్టర్లు ఉంటే, నేను లైన్కి నిలబడకుండా కూడా స్పాట్లో చేయించిన ఆన్లైన్లో MRI స్కానింగ్. అప్పుడు ఆఫీస్ బాయ్ తాకిచ్చింది దెబ్బ, ఆయన వచ్చింది నాతో హాస్పిటల్కి.
అప్పుడు చెప్పిరు వాళ్ళు, ఈమెకు నరాలకు దెబ్బ తాకింది, ఇట్లా డోర్ వేస్తారు తాకింది అన్నట్టు TV9లో. దానివల్ల మాకు బాగా దెబ్బ తాకింది, నరాలు దెబ్బతిన్నాయి, చెయ్యి కాలు బాగా లాగుతుంది అని పోయినాం. పోతే చెప్పిండు డాక్టర్లు, పక్షవాతం వస్తుందో రాదో చెప్పలేం కానీ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, నరాల వీక్నెస్ అయిపోయింది చెయ్యికి కాలుక అని చెప్పారు. ఇప్పుడు ఈ చేతి మీద ఈ కాలు మీద చాలా వెయిట్ బాగుంటుంది. ఒక 5 minutes దీని మీద వండుకుంటే ఆల్మోస్ట్ మొత్తం తిమ్మిరి వస్తుంది, ఈ సైడ్ మొత్తం, ఈ సైడ్ మొత్తం. దాని మీదనే మళ్ళీ యాక్సిడెంట్ కావడం, ఇంకా ఇదే సైడ్ తాకడం, ఈ ఎన్ను పూసబొక్కకు తాకడం, ఇంకా ఎఫెక్ట్ పడిపోయింది. చాలా అంటే చాలా నరకం చూస్తున్నా. అర్థమవుతుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు శ్వాస తీయనికి రాదు, చిన్నగా మాట్లాడని కూడా వస్తలేదు, బాగా వస్తుంది పెయిన్, భరించలేని పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఏమైపోతా అనిపిస్తే కళ్ళు గిర్రని తిరుగుతుంది. ఈ సగ భాగం నుండి ఇట్లా, ఇది ఒక సగ భాగం నుండి మొత్తం నరాల వల్ల. ఇంకా మా ఆయన లేవలేడు, నాకు ఇట్లా అవుతుంది, నా పిల్లల ఫ్యూచర్ ఎట్లుంటుందన్న భయం. పోనీ వాళ్ళని చదివిద్దామన్నా ఇప్పుడు 2 years నుండి వాళ్ళ ఫీజులు కూడా కట్టలేకపోయినా. పాప మా సారు ఇంత పంపిస్తే చెల్లె భర్త బాగాలేనప్పుడు చెల్లె భర్తకి ఇన్ని పెట్టాల్సి వచ్చింది హాస్పిటల్లో, ఆయన కూడా ఆయన బతకలేదు. చదివిద్దామన్నా ఇప్పుడు శక్తి లేకుండా అయిపోయింది. ఫీజులు అయితే కడతలేను, పిల్లలైతే పంపిస్తున్నా చెప్పిద్దామను, మొన్నటి నుండి పోతుంది. దేవుడు నిన్ను మంచిగా చూస్తాడులే దివ్య, ఎప్పటికీ కష్టాలు శాశ్వతం కాదు కదా. నాకు శాశ్వతమే, దేవుడు వరం ఇచ్చినట్టు ఇచ్చింది నాకు కష్టాలు. నీకు ఒక మంచి రోజు నేను వస్తుంది. ఫిక్స్ అయిపోయినా, నిజంగా ఫిక్స్ అయిపోయినా. నన్ను రఘుకుంచే సార్ కూడా నేను నష్టజాతకురాలని సార్ అంటే, అట్లా ఎందుకు అనుకుంటా దివ్య, అట్లా అనుకోకుండా రఘుకుంచే సార్ ఆయన పాట పిలిపించినప్పుడు నేను ఎవరితోనన్నా అంటే క్యాన్సిల్ అయిపోతుందనే ఒక నమ్మకం నాకు. నేను ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్తే సక్సెస్ అవుతుంది. ఇంట్లో కానీ జరగదు, ఇంట్లో గానీ పిల్లలకు గానీ మా ఆయనకి బావకు గానీ ఎవ్వరు చెప్పినా జరగదు. అందుకని ఇక నాకు ఒక అలవాటు అయిపోయింది, బావ నేను ఎక్కడికన్నా పోతే ఇక్కడ పోతున్నాను అడగకు, వచ్చినాక చెప్తా, అది క్యాన్సిల్ అవుతుందని చెప్పేది. అట్లనే రఘుకుంచే సార్ ఫోన్ చేసి పాట పాడాలి సినిమా పాట కానేసరికి ఆనందం తట్టుకోలేక ఇంట్లో చెప్పిన, తెల్లారి పోయేసరికి అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. రఘుకుంచే గారు ఇంకా అప్పుడు అన్నా, సార్ నేను నష్టజాతకు రాను సార్ అందుకే క్యాన్సిల్ అవుతుంది అంటే, మళ్ళీ ఆ పాట కొంచెం ప్రోమో రిలీజ్ అయినాక నాకు ఫోన్ చేసి, జీతమ్మ మన పాట బయటకు వచ్చింది సార్, నేను వాడినాం, ఇంకా సినిమా బయటికి రాలేదు. ఏం పాట? మూవీలో సాంగ్ వాడా. అయితే ఆ పాట ప్రోమో బయటికి రాగానే సార్ లింక్ పంపించి మనం పాడిన పాట బయటకు వచ్చింది. జ్యోతమ్మ నీ నష్టజాతకు రాలని అంటావు కదా, మూఢనమ్మకాలను వదిలేయి, నీకు మంచి రోజులు వస్తాయి, దేవుడు ఉన్నాడు కనికరిస్తాడు తప్పకుండా. దివ్య, నువ్వు అన్నావు కదా US నుంచి మాకు ఒకరు సుమన్ టీవీ నుంచి చూసి మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ చూసినప్పటి నుంచి దగ్గర 1.5 సంవత్సరం నుంచి కదా నువ్వు చెప్పింది. ప్రతి నెల 3,500 ఇస్తున్నారంటే నిజంగా ఆయనను దేవుడితోనే పోల్చుకోవాలా? మాట్లాడతారా ఇప్పుడు ఏమైనా కాల్ చేస్తే? అంటే ఆయన అట్లానే కాదు, నీకు కొడుకులు లేరని చెప్పి ఏడ్చిన కదా, బిడ్డలు ఉన్నారని సులకం చేసి ఇట్లా మాట్లాడిరని ఏడిస్తే ఇంకెప్పుడు బాధపడకు, నేనే నీ కొడుకుని అనుకో, నేనే నీ కొడుకును, ఈ రోజు నుండి కొడుకులు లేరని అనుకోకు అని చెప్పి 3,500 ప్రతి నెల పంపిస్తూనే ఉంటాడు. ఆయన నన్ను అమ్మానే పిలుస్తాడు, అమ్మానే పిలుస్తాడు, చెల్లాన్లనే మాట్లాడతాడు. గ్రేట్. ఎప్పుడన్నా డబ్బులు వేసిన మెసేజ్ పెట్టి చెల్లాన్లు బాగున్నారా అమ్మ, అంతే, ఓకే అమ్మ మాట్లాడతాడు. ఇంకా ఏ టైం ఫోన్ చేసినా మాట్లాడతాడు. ఇప్పుడు US లో మార్నింగ్ టైం వచ్చేసండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. సో దివ్య ఒక్కసారి ఆయన కాల్ చేస్తారు, మనం మాట్లాడదాం. హలో నమస్కారం సార్, నేను జ్యోతిని సార్. నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నా సార్, మీకోసం చెప్పా, ఒకసారి మాట్లాడతానంట, మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్, నేను సుమన్ టీవీ మహాలక్ష్మి ప్రోగ్రామ్ నుంచి యాంకర్ రాధాని మాట్లాడుతున్నాను. సో ఈ సుమన్ టీవీ మహాలక్ష్మికి మేము దివ్య జ్యోతిని మేము మహాలక్ష్మిగా మేము ఇన్వైట్ చేశాము. అయితే మీ గురించి చెప్పారు, సుమన్ టీవీ నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత దగ్గర 1.5 సంవత్సరం నుంచి మీరు హెల్ప్ చేస్తున్నారంట. ప్రతి నెల 3,500 అంటే ఫస్ట్ మేము సుమన్ టీవీ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే అమ్మా, వెల్కమ్, నో ఇష్యూ అట్ ఆల్. నేను చేసిన గొప్పతనం లేదు, అంతా దేవుడు చేసింది. యాక్చువల్లీ యువర్ సుమన్ టీవీ, ఆల్ యూ గైస్, మీరందరూ చేస్తున్న చాలా మంచి ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఐ విష్ యువర్ ఛానల్ షుడ్ బి స్ప్రెడ్ ఆల్ ఓవర్ గ్లోబ్ లైక్ BBC and all the things. Wow, thank you so much sir.
గైస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా బాగా చేస్తున్నారండి సొసైటీకి పనికొచ్చే పనులన్నీ. ఓకే. ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ అండి. నిజంగా సార్ మీలాంటి వాళ్ళు దొరకడం కూడా గాడ్ గిఫ్ట్ అనమాట. నిజంగా దేవుడు ప్రతి చోట ఉండరు కాబట్టే మీలాంటి వాళ్ళని ఇస్తారు సార్ కష్టాల్లో ఉన్న వాళ్ళకి. నిజంగా మీరందరూ దైవ స్వరూపులే. సహాయం చేసిన ప్రతి ఒక్కరిని ఎప్పటికీ జీవితాంతం కాదు సార్, జన్మ జన్మలకి గుర్తుంచుకోవాలి, తీర్చుకొని రుణం అని చెప్పుకోవాలి. నిజంగా మీరు సహాయం చేస్తున్నందుకు మీ పెద్ద మనసుకి మళ్ళా చెప్తున్నాం సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నువ్వు బాగా ఫేమ్ అయ్యావు పల్సర్ బైక్, నీ గొంతు బాగుంటుంది, ఒక్క పాట ఆ పల్సర్ బైక్ సాంగ్ ఒక్క 2 లైన్లు ఏమైనా పాడతావా? మా ఊరి ముద్దుల బావా ఒక్క సూపుతోని సంపేశవురా, మా ఊరి ముద్దుల బావా నా సొగుసులన్నీ నీకిస్తారా, నడిచి వస్తుంటే వింటే పడతావు, వద్దు పో అంటే అలుగుతూ ఉంటావు, నడిచి వస్తుంటే వింటే పడతావు, వద్దు పో అంటే అలుగుతూ ఉంటావు, మా ఊరి ముద్దుల బావా. ఈ సంత నన్నెట్ట పోనీయవు, కూసంత పంసేయనీయవు, ఇంతోడివి గాని సంటోడివి నువ్వు, ముద్దిస్తే మారాము సేయవు, గాలి కౌగిళ్ళలో నన్ను సుట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినవు, నీకు నాకు దిష్టినీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఈ సంత నన్నెట్ట పోనీయవు, కూసంత పంసయ్యనీయవు, ఇంతోడివి గాని సంటోడివి నువ్వు, ముద్దిస్తే మారాము సేయవు. ఈ పాటతోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఏమన్నా పాడిందా అసలు? నిజంగా చెప్తున్నా, నీకు మళ్ళా ఒక మలుపు తిరుగుతుంది జీవితం. ఖచ్చితంగా నువ్వు మళ్ళా మంచిగా పాటలు పాడతావు, ఇందులో డౌటే లేదు. మళ్ళా ఒక మంచి హిట్ సాంగ్ కొట్టినాక మళ్ళీ ఇదే ప్లేస్లో నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూకి రావాలి. వస్తావు, ఖచ్చితంగా వస్తావు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి, ఖచ్చితంగా వస్తావు. నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకే. ఫస్ట్ నీకు అన్ని అవకాశాలు వచ్చాయి దివ్య, నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు వెయ్యలేకే నువ్వు అన్ని పోగొట్టుకున్నావు. దగ్గరకు వచ్చిన వాటిని భగవంతుడు నీకు చాలా ఇచ్చాడు తెలుసా, నిజంగా ఇచ్చినాడు. నేను అవకాశాలు ఏం వదులుకోలేదు, నన్నే కావాలని దొక్కేస్తున్నాను. అంటే నువ్వు ఎక్కడ వదులుకున్నావంటే నెల జీతం ఎక్కడ ఆగిపోతుందో అని పాపం నువ్వు అక్కడ స్టాప్ అయ్యి ఇవన్నీ పోగొట్టుకున్నావు అంటున్నా. నువ్వు కష్టపడతావు చాలా, ఎక్కడో భయం, నెల జీతం నాకు కావాలి, ఇది ఏదో ఎప్పుడో వస్తుంది. కానీ ఇది నువ్వు చేసింటే ఒకటి చూసి నీకు ఎన్నో అవకాశాలు ఇంకా బాగా వచ్చేవి అని నా అభిప్రాయం. ఏమో నీకైతే చూసారు కదా ఎంత మంచి గొంతు ఉందో, అసలు పాడుతూ ఉంటే నిజంగా ఆ ఊపు ఎలా వస్తుందంటే నీ వాయిస్లో అదో లాంటి తెలియని తీయదనం, మత్తు అన్నీ ఉన్నాయి తెలుసా. సో మళ్ళీ నువ్వు మంచి లైఫ్లోకి వచ్చేస్తావు, నీకున్న కష్టాలన్నీ పోతాయి, మళ్ళీ దివ్య జ్యోతిలాగా ఒక వెలుగునిస్తుంది. ఆ నమ్మకం అయితే మాకుంది. పేరులోనే వెలుగున్న జీవితం మొత్తం చీకటే, ఏమీ లేదు, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు పాటలు పాడు, అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. నేనే సుమన్ టీవీకి ఎప్పటికి రుణపడి ఉంటా. సుమన్ టీవీ ద్వారానే నేను ఇంత కొంచెం 2-3 పరిచయం కావడం, నాకు సపోర్ట్గా నిలవడం సుమన్ టీవీ ద్వారానే. వాస్తవం చెప్పాలంటే ఇన్ని ఛానళ్ళల్లో నాకు ఏదన్నా సపోర్ట్గా ధైర్యంగా నిలిచింది, నాకు అండగా ఉన్నది అంటే సుమన్ టీవీనే. ఎప్పటికీ అండగానే ఉంటుంది సుమన్ టీవీ. సుమన్ టీవీగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ మ్యామ్.